అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను సత్య సంబంధమైన నిజమైన క్రైస్తవ బోధకుణ్ణి అని చెప్పుకునే విజయప్రసాద్ రెడ్డి దేవుని శత్రువు, క్రీస్తు విరోధి, దేవునిచే శపింపబడిన షఫీ అనే వ్యక్తిని తాను నిర్వహించబోయే 2026 జనవరి సెమినార్కి ఆహ్వానించాడనే సంగతి మీలో చాలామందికి తెలుసు. అదేంటండి, విజయప్రసాద్ రెడ్డినేమో క్రిస్టియన్స్కి సంబంధించిన సెమినార్ పెడుతున్నాడు, ఈ షఫీ అనే వ్యక్తి ఏమో ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి. మరి క్రిస్టియన్ సెమినార్ని నిర్వహిస్తున్నానని చెప్తున్న విజయప్రసాద్ రెడ్డి షఫీని ఎందుకు ఆహ్వానించాడో ఒకసారి విజయప్రసాద్ రెడ్డి మాటల్లోనే వినండి. ఇస్లాంకి చెందినటువంటి షఫీ గారు కూడా వస్తున్నారు. ఆయన ఎందుకు వస్తున్నారు అని అంటే, ఆయనతో నేను మాట్లాడా, అయ్యా మీరు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు, అలాగే మతోన్మాదం గురించి మాట్లాడుతున్నారు. ఈ మతోన్మాదం గురించి, మానవత్వం గురించి రెండు గొంతులు కలిస్తే ప్రభుత్వానికి వినబడుతుంది. ప్రభుత్వానికి వినిపించే క్రమంలో నేను సిద్ధపడుతున్నాను, మీరు వస్తారా అని అడిగా. నేను వస్తానండి అన్నాడు. మనం చర్చ చేద్దాం, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను, చర్చ చేద్దాం. ఈ చర్చ ద్వారా అందరికీ పిలుపునిద్దాం, అందరికీ పిలుపునిచ్చి అయ్యా ఇదే విషయం అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. విన్నారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే క్రైస్తవ్యం మీద, క్రిస్టియానిటీ మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఈ విజయప్రసాద్ రెడ్డి అండ్ షఫీ ఇద్దరూ కలిసి ఒక వాయిస్ అనేది వినిపించేలా చేద్దామని ఆయన ఆలోచనటండి. అంటే విజయప్రసాద్ రెడ్డి ఈ షఫీ అనే వ్యక్తి మానవత్వం, మతోన్మాదం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మానవత్వం గురించి, మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అండ్ షఫీ అనే వ్యక్తి ముస్లిమ్స్లో పాపులర్ కాబట్టి, అలాగే క్రిస్టియానిటీలో కూడా ఈయన విజయప్రసాద్ రెడ్డి ఎంతో కొంత పాపులర్ కాబట్టి, వీళ్ళిద్దరూ కలిసి మానవత్వం గురించి, మతోన్మాదం గురించి ఒక వాయిస్ అనేది గవర్నమెంట్కి వినిపిస్తే, ఒకవేళ గవర్నమెంట్ మంచిగా స్పందించి క్రిస్టియానిటీ మీద దాడులు జరగకుండా ఆపుతుందేమోనని ఈ విజయప్రసాద్ రెడ్డి యొక్క ఆలోచన అంటండి. మరి ఆలోచన అనేది వాక్యానుసారమేనా? క్రైస్తవులు దేవునికి విరోధి, దేవునికి శత్రువు, క్రీస్తు విరోధి, బైబిల్ వ్యతిరేకితో కలిసి ఏదైనా పోరాటం చేయొచ్చా? లేదా వాళ్ళతో కలిసి ఒక వాయిస్ అనేది స్ట్రాంగ్గా వినిపించొచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? అదేవిధంగా క్రైస్తవ్యం మీద దాడులు జరిగినప్పుడు, క్రైస్తవ్యానికి శ్రమలు, హింసలు కలిగినప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా నేర్చుకుందామండి. ముందుగా ఈ షఫీ అనే వ్యక్తి దేవుని శత్రువని, క్రీస్తు విరోధని, దేవునిచే శపింపబడిన వాడని బైబిల్ నుండి నేను మీకు చాలా స్పష్టంగా వాక్యానుసారంగా చూపిస్తానండి. ఒకసారి ఈ షఫీ అనే వ్యక్తి మాట్లాడిన వీడియో క్లిప్ చూడండి. దేవుడు బలులు కోరువాడు కాదు. దేవుడికి ఇష్టమైన బలేమిటి? విరిగి నలిగిన హృదయము. దేవుడు మరియం కుమారుడైనటువంటి యేసువారిని మరణించకుండా కాపాడుకున్నాడు అనే నిజానికి పాత నిబంధనలో అనేక లేఖనాలు ఉన్నాయి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే కానీ మరణానికి అప్పగించలేదు. యేసువారిని యూదులు చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు యేసువారి దేవుడికి ప్రార్థన చేశారు, మహారోదనతో, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన ఎవరికి చేశారు? తనను మరణము నుండి రక్షింపగలవానికి, తనను మరణము నుండి రక్షించమని ప్రార్థన చేస్తే అతని ప్రార్థన అంగీకరించబడింది. అతని మరణం నుండి దేవుడు కాపాడుకున్నాడు. وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتله وما صلبه ولكن شبه له وإن الذي يختلفوا فيه لفي شك منه ما لهم به من علمه إلا اتباع الظن وما قتله يقينا. వారు అంటున్నారు, ఎవరు? యూదులు అంటున్నారు, మేము స్వయముగా మరియం కుమారుడైనటువంటి యేసు అనే దైవ ప్రవక్తని చంపేశాము. అల్లా అంటున్నాడు, వాస్తవానికి వారు ఆయనను చంపలేదు, శిలువపైకి ఎక్కించను లేదు. వారు ఈ విషయంలో భ్రమకి గురి చేయబడి ఉన్నారు. సృష్టికర్తన అల్లా యేసువారిని సజీవముగా, సశరీరముగా తన వైపుకు, ఆకాశాల వైపుకు ఎత్తుకున్నాడు. యేసువారిని యూదుల బారి నుండి కాపాడుకున్నాడు. చూశారు కదా, ఈ షఫీ అనే వ్యక్తి మోటివేషనల్ స్పీకర్గా పాపులర్ అవ్వక ముందు యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని, యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం సమాధి చేయబడలేదని, యేసుక్రీస్తు ప్రభు లేఖనాల ప్రకారం తిరిగి 3వ రోజు లెగలేదని ప్రచారం చేస్తూ ఉండేవాడండి. ఇస్లాం మతానికి సంబంధించిన ఈ వ్యక్తి వాళ్ళ ఖురాన్లో ఉన్నది ఏదో బోధించుకుంటూ వెళ్ళిపోతే అది వేరే సంగతి అండి. సరే, పాపం ఆయన ఖురాన్ని నమ్ముతున్నాడు,
ఖురాన్లో ఉన్నదేదో బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడని కొంతవరకు అతన్ని సహించొచ్చు. కానీ ఈయన యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం సమాధి చేయబడలేదని, యేసుక్రీస్తు బైబిల్ ప్రకారం తిరిగి 3వ రోజు లెగలేదని బైబిల్ నుండే చూపిస్తానని చెప్పి బైబిల్లో ఉండే అనేకమైన వచనాలని ఉద్దేశపూర్వకంగా కావాలని వక్రీకరిస్తూ బైబిల్కి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా, యేసు ప్రభుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండేవారండి. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అందరూ బైబిల్ చదువుతూనే ఉన్నారు. తరతరాలుగా మనం బైబిల్ చదువుతూనే ఉన్నాం. బైబిల్లో చాలా స్పష్టంగా, చాలా 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 స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం శిలువ మీద చనిపోయారని, సమాధి చేయబడ్డారని, తిరిగి లేచారని బైబిల్లో ఉందండి. పాత నిబంధనలో కూడా అనేకమైన వచనాలు, పాత నిబంధనలో కొన్ని వందల వచనాలు, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే కొన్ని వందల వచనాలు యేసుక్రీస్తు ప్రభు లోక పాపాల్ని మోసుకొని మన పాపాలకు బదులుగా ఆయన మరణిస్తాడని, ఆయన శిక్ష అనుభవిస్తాడని, ఆయన శ్రమలు అనుభవిస్తాడని, ఆ తర్వాత సమాధి చేయబడతాడని, ఆ తర్వాత తిరిగి 3వ రోజు లెగుస్తారని పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉందండి. అలాగే కొత్త నిబంధనలో కూడా ఉంది. ఇది క్రైస్తవులందరికీ తెలుసండి, మన అందరికీ తెలుసు. కానీ ఈ వ్యక్తి బైబిల్లోని వచనాలని కావాలని వక్రీకరించి చాలా మందిని క్రైస్తవ్యం నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తూ చాలా మందిని నరకానికి తీసుకెళ్లే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా కావాలని వక్రీకరిస్తూ ఉండేవాడండి. అంతేకాదండి, బైబిల్లో సత్యస్వరూపి అయిన ఆత్మ లేదా ఆదరణకర్త అని ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పబడిందని ప్రతి ఒక్కరికి ఎవరు చదివినా కూడా అది చాలా స్పష్టంగా తెలిసిపోతుందండి. అందులో డౌట్ కూడా లేదు. క్రిస్టియన్స్ చదివినా కూడా, క్రిస్టియన్స్ అంతా ఎప్పటి నుంచో చదువుతున్నారు, వాళ్ళకి ఆ వచనాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసు అది పరిశుద్ధాత్మ దేవుడి గురించే చెప్పబడిందని. ఎవరైనా కొత్తగా చదివినా కూడా తెలిసిపోతుందండి. కానీ ఈ వ్యక్తి, ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ గాని, ఆదరణకర్త గాని ఎవరంటే అది వీళ్ళు ప్రవక్తగా నమ్మే మహమ్మద్ అని ప్రచారం చేస్తూ ఉండేవాడండి. అంటే కావాలని వక్రీకరించడం, కావాలని అబద్ధాలు ఆడడం. వాళ్ళ ఖురాన్లో వచనాలు చూపించి మా ఖురాన్ ప్రకారము మేము ఇది నమ్ముతాము, మా ఖురాన్ ప్రకారము యేసుక్రీస్తు దేవుడు కాదు, మా ఖురాన్ ప్రకారం యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదు అంటే అది వేరేనండి. కావాలంటే అలా వాళ్ళని ప్రచారం చేసుకోమనండి. కానీ బైబిల్లో వచనాల ప్రకారం యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని, ఆయన సమాధి చేయబడలేదని, తిరిగి 3వ రోజు లెగలేదని బైబిల్లో నుండి, బైబిల్లోని వచనాలను చూపించి కావాలని మోసం చేయడం అనేది మాత్రం అత్యంత దుర్మార్గమైన, దుష్టుడు చేసే పనండి. వీళ్ళ స్వభావం మీరు అర్థం చేసుకోవాలి. ఈ షఫీ గాని, వీళ్ళకి గురువులుగా ఉన్న అహ్మద్ దీదాత్ గాని, జాకిర్ నాయక్ గాని, వీళ్ళు కావాలని అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు. వీళ్ళు బైబిల్ నుండే కాదండి, ఇతర మత గ్రంథాల్లో కూడా వెళ్ళి, అంటే హిందూ పురాణాల్లో కూడా వెళ్ళి, ఇతర మతాల్లోని ఇతర గ్రంథాల్లో కూడా వెళ్ళి, ఆ గ్రంథాల్లో కూడా మహమ్మద్ గురించి చెప్పబడిందని అక్కడ కూడా వక్రీకరించి జనాలందరినీ మోసం చేసే అత్యంత నీచ స్వభావులు వీళ్ళు. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పిందో, ఇలాంటి వాళ్ళు ఎదురైతే వాళ్ళ పట్ల క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉండాలో బైబిల్లో ఉన్న రిఫరెన్సెస్ మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక రాస్తూ, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయ్యను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అని చెప్తున్నారండి. పౌలు గారు ప్రకటించిన సువార్త ఏంటి? అది కూడా ఒకసారి బైబిల్ నుంచి త్వరగా చూసేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆ సువార్త ఏంటో చెప్తున్నారండి. 2వ వచనము, మీరు దాన్ని అంగీకరించితిరి. నేను మీకు సువార్తను ప్రకటించాను కదా, అది మీరు అంగీకరించారు, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ సువార్తను నమ్మి మీరు రక్షణ పొందారు. కంటిన్యూ చేస్తున్నానండి. 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా
నేను మీకు సువార్తను ప్రకటించాను కదా, ఆ ఉపదేశ సారం ఏంటి అని అంటే అదేమనగా, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది పౌలు గారు ప్రకటించిన సువార్త అండి. ఏంటంటే అది లేఖనముల ప్రకారము అంటే పాత నిబంధనలోని వచనాల ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపాలన్నింటికీ శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అనుభవించి శ్రమపడి మన పాపాలకు శిక్షగా ఆయన రక్తాన్ని కార్చి శిలువ మీద మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత సమాధి చేయబడెను. అదేవిధంగా లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది పౌలు గారు ప్రకటించిన సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ రక్షింపబడతారు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, వాళ్ళందరికీ నిత్య జీవం కలుగుతుంది. అంటే క్రిస్టియానిటీకి ఇది ఫండమెంటల్ అండి. అసలు క్రిస్టియానిటీ ఉన్నదే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానముల మీద. అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోలేదు, యేసుక్రీస్తు ప్రభు మీ పాపాలకు బదులుగా శిక్ష అనుభవించి చనిపోలేదు, మీ పాపాలకి యేసుక్రీస్తు ప్రభుకి సంబంధం లేదు అని ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా బైబిల్కి, యేసుక్రీస్తు ప్రభుకి విరోధులు, వ్యతిరేకులు. అందుకే గల్తీయులకి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నారో మళ్ళీ ఒకసారి గల్తీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోలేదు, మీ పాపాల కోసం ఆయన మృతి పొందలేదు అని ఎవరైనా వచ్చి, ఒక దేవదూత అయినా సరే ఎవరైనా సరే, ఆఖరికి మేమైనా మళ్ళీ మీకు వచ్చి చెప్తే వాళ్ళు శాపగ్రస్తులవునుగాక అని బైబిల్ చెప్తుందండి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదివాను కదండి, మళ్ళీ 9వ వచనంలో కూడా మళ్ళీ అదే చెప్తుంది. అంటే దేవుడు దీన్ని బాగా ఎంఫసైజ్ చేస్తున్నాడండి. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 8 చదివాను, 9వ వచనం కూడా చూడండి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. అపోస్తలుడైన పౌలు అలాంటి వాళ్ళని శపిస్తున్నాడండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వల్ల రాయబడింది. అంటే దేవుడు కూడా అలా ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళని శపిస్తున్నాడు అని మనకి అర్థమవుతుందండి. షఫీ చేసింది అదేనండి. బైబిల్ మరియు ఖురాన్ వెలుగులో యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుందాం రండి అని చెప్పి క్రైస్తవుల్ని పిలిచి, లేదా ఈయన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉండేవాడండి. ఏమని ప్రచారం చేస్తూ ఉండేవాడు? యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదు అంటే బైబిల్కి వ్యతిరేకంగా, యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా, యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండేవాడు. బైబిల్ ప్రకారంగా అనేక మంది తమ పాపాల నుండి విముక్తి పొంది, అంటే వాళ్ళ పాపాలకి పరిహారం కలిగి నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తు ద్వారా వాళ్ళ పాపాలు క్షమింపబడి దేవుడి దగ్గరికి నిత్య జీవంలోకి ప్రవేశించనివ్వకుండా ఈ షఫీ అనేవాడు అనేక మందిని నరకానికి తీసుకెళ్ళడానికి తాపత్రయపడుతూ ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఈ షఫీ లాంటి వ్యక్తి ఒకసారి అపోస్తలుడైన పౌలుకి ఎదురుపడ్డారండి. ఆ సందర్భం ఒకసారి బైబిల్ నుండి చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 6వ వచనం. వారు, ఇక్కడ వారు అని అంటే అపోస్తలుడైన పౌలు మరియు బర్నబా అండి, ముఖ్యంగా వాళ్ళు అనమాట. ఇక్కడ వారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరంటే మెయిన్ పర్సన్స్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు, బర్నబా గారండి. చదువుతున్నాను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అపోస్తలుడైన పౌలు మరియు బర్నబా, అపోస్తలుడైన పౌలుకి మరియు బర్నబాకి ఎవరు ఎదురుపడ్డారంటే గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుడు ఎదురుపడ్డాడండి. ఎవరు ఎదురుపడ్డారండి? అబద్ధ ప్రవక్త. ఈ షఫీ కూడా అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు అండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న వచనాల్ని వక్రీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోలేదని ప్రకటిస్తూ ఉండేవాడు కాబట్టి ఈయన కూడా ఒక అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. ఇక్కడ బర్యేసు అనేవాడు కూడా అదేనండి. ఈ బర్యేసు అనేవాడు అబద్ధ ప్రవక్త, ఇతను ఒక యూదుడు. యూదుడు అంటే మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఇతను క్రైస్తవుడు కాదు, యూదుడు. అంటే ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభు మనందరి పాపాల కోసం
శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగలేదని చెప్పే ఒక అబద్ధ ప్రవక్త అండి. అంటే అర్థం చేసుకోండి, యూదులకి పాత నిబంధనలో ఉండే 39 పుస్తకాలు వాళ్ళకు కూడా ఉన్నాయండి. అంటే ఇతని యూదుడు కాబట్టి, ఇక్కడ అబద్ధ ప్రవక్త అని రాయబడింది కాబట్టి, ఈ బర్-యేసు అనే వ్యక్తి పాత నిబంధనలోని 39 పుస్తకాలను నమ్మేవాడేనండి. ఆ 39 పుస్తకాలలో ఏముంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు గురించే ఉంది. యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలను మోసుకొని అందరి పాపాల కోసం ఆయన శిలువ మీద చనిపోతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ఈ 39 పుస్తకాల్లో ఉందండి. ఈ బైబిల్లో ఉన్న వచనాలన్నింటినీ కూడా ఈ బర్-యేసు అనే వ్యక్తి కూడా వక్రీకరించే వ్యక్తే. ఇప్పుడు షఫీ ఎలాగైతే బైబిల్లో ఉండే వచనాల్ని వక్రీకరించి యేసుక్రీస్తు మీ పాపాల కోసం చనిపోలేదు అని ప్రకటిస్తున్నాడో, మీ పాపాలకి యేసుక్రీస్తుకి సంబంధం లేదు అన్నట్టు ఎలాగైతే ప్రకటిస్తున్నాడో, అలాగే ఇక్కడ అబద్ధ ప్రవక్త అయిన బర్-యేసు అనే యూదుడు కూడా అలాగే ప్రకటిస్తున్న వ్యక్తి ఈ అబద్ధ ప్రవక్త అయిన యూదుడైన బర్-యేసు అండి. కాబట్టి ఈ బర్-యేసు అనే అబద్ధ ప్రవక్త యూదుడు పౌలు గారికి ఎదురయ్యారండి. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. 7వ వచనం, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. ఈ అబద్ధ ప్రవక్త బర్-యేసు ఎవరి దగ్గర ఉండేవాడు అని అంటే వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడండి. సెర్గి పౌలు వేరు, పౌలు గారు వేరండి. కంటిన్యూ చేస్తున్నాను. ఇతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి పౌలు గారిని బర్నబాని వీళ్ళిద్దరిని పిలిపించి దేవుని వాక్యాన్ని వినాలి అని అనుకున్నారండి. ఇక్కడ సౌలు అంటే పౌలు గారేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ఈ సెర్గి పౌలు అనే మంచివాడు, వివేకం గలవాడు, ఒక అధిపతి అయిన ఇతను దేవుని వాక్యం వినాలని పౌలు గారిని బర్నబా గారిని పిలుచుకున్నాడండి తన దగ్గరికి. పౌలు బర్నబా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సెర్గి పౌలు అనే దగ్గర ఈ అబద్ధ ప్రవక్త అయిన యూదుడైన బర్-యేసు అనేవాడు కూడా ఉన్నాడండి. ఇతను ఎలాంటి వాడండి? ఈ బర్-యేసు అనేవాడు, ఈ షఫీ అనేవాడు ఒకేలాంటి వాళ్ళండి వీళ్ళు. ఈ షఫీ ఏ పని అయితే చేస్తున్నాడో బర్-యేసు కూడా ఇక్కడ అదే పని చేస్తూ మనకు కనిపిస్తాడు. కావాలంటే నేను కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. 8వ వచనము, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థము. ఇక్కడ గారడివాడు, అబద్ధ ప్రవక్త, ఈ యూదుడైన వాడు ఎవరు అనంటే బర్-యేసు అనండి. గారడివాడన్నా, అబద్ధ ప్రవక్త అన్నా, బర్-యేసు అన్నా ఒకడేనండి. ఎలుమ అన్న కూడా గారడివాడనే అర్థము. ఈ గారడివాడైన ఈ అబద్ధ ప్రవక్త అయిన బర్-యేసు అనే వ్యక్తి ఏం చేశాడనండి? ఆ అధిపతిని అంటే సెర్గి పౌలుని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నం చేసి వారిని ఎదిరించెను. అంటే వివేకం గల సెర్గి పౌలు అనే ఒక అధిపతి దేవుని వాక్యాన్ని విని యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందాలి అని అనుకుంటూ ఉంటే, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ విశ్వాసాన్ని డెవలప్ చేస్తూ ఉంటే, అంటే పౌలు గారు బర్నబా గారు సెర్గి పౌలుకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు అని దేవుని వాక్యం చెప్తుందండి. ఆ దేవుని వాక్యాన్ని పౌలు గారు బర్నబా గారు సెర్గి పౌలు అనే అధిపతికి వివరిస్తూ ఉంటే, ఆ సెర్గి పౌలు అనే వ్యక్తి ఆ వాక్యాన్ని నమ్మకుండా అడ్డుపడుతున్న వ్యక్తే ఈ బర్-యేసు అనే అబద్ధ ప్రవక్త అండి. సెర్గి పౌలుని విశ్వాసం నుండి తొలగించాలని చెప్పి పౌలు గారిని బర్నబా గారిని ఎదిరిస్తున్న వ్యక్తి ఈ బర్-యేసు అనే అబద్ధ ప్రవక్త, గారడివాడు, దేవునికి వ్యతిరేకి. షఫీ కూడా ఎగ్జాక్ట్ గా అదే పని చేస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తుని నమ్మనివ్వకుండా చాలా మంది క్రైస్తవుల్ని, అదేవిధంగా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మబోతున్నారో వాళ్ళందరినీ కూడా విశ్వాసం నుండి తొలగించి వాళ్ళని నరకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వాడే ఈ షఫీ అనే వ్యక్తి. ఎగ్జాక్ట్ గా అలాంటి వ్యక్తే ఈ బర్-యేసు అనే వ్యక్తి. అప్పుడు పౌలు గారు బర్-యేసుని ఏం చేశారో ఒకసారి మనం కంటిన్యూ చేద్దామండి. 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. 10వ వచనము, అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పెను.
వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. ఇదండి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడై చేసిన పని. నిజమైన క్రైస్తవుడైతే, నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళే అయితే ఈ షఫీ లాంటి వ్యక్తి ఎదురైనప్పుడు ఈ షఫీ లాంటి వ్యక్తిని శపిస్తారు అని మనకి అర్థమవుతుందండి. ఇక్కడ పౌలు గారు ఈ అబద్ధ ప్రవక్త బర్యేసుని శపించడం అనేది మనం చూసాము. దేవుడు కూడా పౌలు గారు ఏదైతే చెప్పారో అది జరిగేటట్టు చేశారు అని కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, అంటే షఫీ లాంటి వ్యక్తిని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా. అంటే ఈ షఫీ అనే వ్యక్తి సమస్త కపటము మోసంతో నిండినవాడు, సమస్త దుర్మార్గంతో నిండినవాడు. ఇంకా ఏంటండి ఇతను, ఈ షఫీ అనే వ్యక్తి అపవాది కుమారుడు. చూడండి ఇక్కడ, అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అంటే షఫీ లాంటి వ్యక్తిని చూసినప్పుడు నిజమైన క్రైస్తవుడికి ఇలాంటి భావం కలగాలండి. షఫీ అనే ఆయన సమస్త కపటంతో నిండినవాడు, షఫీ అనే ఆయన సమస్త దుర్మార్గంతో నిండిన ఆయన, ఇతను సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడు, ఇతను అత్యంత డేంజరస్ పర్సన్. ఈ విషయం క్రైస్తవ్యం మొత్తం తెలుసుకోవాలి, ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి అని ఇతను ఎంత దుర్మార్గుడో, ఎంత అబద్ధికుడో, ఎలా వాక్యాలని వక్రీకరించి ప్రజల్ని నరకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో ఎక్స్పోజ్ చేయాలండి. కానీ ఈ దొంగ బోధకుడైన విజయప్రసాద్ రెడ్డి ఇలాంటి వ్యక్తితో కలిసి గవర్నమెంట్కి ఒక వాయిస్ని వినిపించాలనుకుంటున్నాడంట. అర్థం చేసుకోండి విజయప్రసాద్ రెడ్డి ఎలాంటి వాడో. ఇంకా చూద్దామండి, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఇంకా చూద్దాము. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. క్రీస్తు బోధ ఏంటండి? యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు, మన పాపాలన్నింటినీ మోసుకొని ఆయన శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ నిత్య జీవం కలుగుతుంది. ఇది యేసుక్రీస్తు బోధండి. ఆ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా, ఎవరైనా ఈ బోధను, ఈ క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. అలాంటి వాణ్ణి అసలు ఇంటిలో చేర్చుకోవద్దు, శుభం అని కూడా చెప్పొద్దు అని బైబిల్ చెప్తుందండి. మరి విజయప్రసాద్ రెడ్డి క్రైస్తవ సెమినార్కి ఆహ్వానించి అతన్ని గౌరవిస్తూ వందనాలు శుభాలు చెప్పడా అండి? అలాగే ఆ సెమినార్లో కూర్చునే వాళ్ళందరూ కూడా అతనితో మంచిగా మాట్లాడరా అండి? అతనికి శుభాలు చెప్పరా అండి? చూడండి ఇక్కడ ఏముందో, ఎవరైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. షఫీ దుష్టక్రియలలో ఆ సెమినార్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు పాలివారు అవుతారు, జాగ్రత్త. ఈ షఫీ లాంటి వ్యక్తి దేవునిచే శపింపబడిన వాడని మనం ఆల్రెడీ చదువుకున్నామండి. అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మలో నిండిన వాడై ఏ రకంగా శపించాడో మనం ఇప్పుడే చదువుకున్నామండి. అలాంటి వ్యక్తి మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎలా ఉందో కూడా మనం ఇప్పుడే అర్థం చేసుకున్నామండి. మరి విజయప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులని చాలా మందిని ఆ షఫీ చేసిన దుష్టక్రియల్లో పాలివారయ్యేటట్టు చేస్తున్నారండి. విజయప్రసాద్ రెడ్డి ఎలాగో దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు అండి. ఆ విషయాన్ని నేను చాలాసార్లు ప్రూవ్ చేయడం జరిగింది. కావాలంటే విజయప్రసాద్ రెడ్డి అబద్ధ బోధకుడు అని నిరూపిస్తూ నేను చేసిన వీడియోలు కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని చూడొచ్చు. ఆయన ఎలాగో దొంగ బోధకుడు, ఆయన ఎలాగో అబద్ధ బోధకుడు, ఆయన ఈ షఫీ చేస్తున్న దుష్టక్రియల్లో పాలివాడవుతున్నాడు. కాకపోతే ఆయనతో పాటు చాలా మంది క్రైస్తవులు కూడా తప్పుదారి పట్టేటట్టు ఎవరైనా అమాయకులైన వాళ్ళు ఉంటే, బైబిల్ వాక్యం సరిగా తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కూడా విజయప్రసాద్ రెడ్డి చెప్తున్న ఈ మాటలు విని ఆ సెమినార్కి సపోర్ట్ చేసి షఫీని ఒక మంచి హృదయంతో చూసి, అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ సెమినార్కి సపోర్ట్ చేసి అలాంటి వాళ్ళని కూడా దుష్టక్రియలలో పాలివాడయ్యేటట్టు చేస్తున్నారు, జాగ్రత్త. మీ మంచి కోసం చెప్తున్నాను. విజయప్రసాద్ రెడ్డికి సపోర్ట్ చేయకండి, ఈ సెమినార్కి సపోర్ట్ చేయకండి. ఇతను ఒక అబద్ధ బోధకుడు, ఇతను ఒక దొంగ బోధకుడు. మీరు బాగుండాలని, మీరు అమాయకులైతే, మీరు తెలియని వారైతే మీరు బాగుండాలని మీ మీద ప్రేమతో చెప్తున్నానండి. నేను మీకు చాలా స్పష్టంగా బైబిల్లోని వచనాలు చూపిస్తున్నాను కదా. మీరు బైబిల్ నమ్మేవాళ్లే కదా, మీకు యేసుక్రీస్తు మీద ప్రేమ ఉంది కదా.
అయితే బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి. విజయప్రసాద్ రెడ్డి చెప్తున్న వాక్యాలని ఫాలో అవ్వకండి, బైబిల్ని మీరు ఫాలో అవ్వండి. లేకపోతే దేవుని కోపం, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని బైబిల్ చెప్తుందండి. మరొక సందర్భం బైబిల్ నుండి చూద్దామండి. ఈసారి పాత నిబంధన నుండి చూద్దాం. చాలా అద్భుతమైన సందర్భం అండి ఇది, చాలా అద్భుతమైన సంఘటన. క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలో క్రైస్తవులకి నేర్పించే ఒక అద్భుతమైన సంఘటన అండి ఇది. క్రైస్తవులు దేవుని శత్రువులతో కలవకూడదని పాత నిబంధనలో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న సంఘటన అండి ఇది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. చాలా బాగుంటుందండి ఈ సందర్భం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఒక చరిత్ర కూడా తెలియాలి, దాన్ని వివరిస్తాను, వినండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన తరువాత, అంటే రాజైన సొలొమోను మరణించిన తర్వాత ఈ ఇశ్రాయేలు దేశం అనేది 2 ముక్కలుగా విడిపోయిందండి. ఒకటొచ్చేసి ఉత్తర దిక్కున ఉంది, ఇంకోటి వచ్చేసి దక్షిణ దిక్కున ఉందండి. ఇశ్రాయేలు దేశము రాజైన సొలొమోను మరణించిన తర్వాత 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటొచ్చేసి ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాన్ని ఇశ్రాయేల్ అని అంటారండి, ఇశ్రాయేలు రాజ్యం అని అంటారు, లేదా ఎఫ్రాయిం రాజ్యం అంటారు, లేదా సమరియా ప్రాంతం అని చెప్పొచ్చు. మరి దానికి దక్షిణాన ఉన్న రాజ్యాన్ని యూదా రాజ్యం అని అంటారు, సదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూడా అంటారు. యేసుక్రీస్తు కాలంలో యూదయ అని కూడా పిలిచేవారు. రాజైన సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ దేశం 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటొచ్చేసి ఉత్తరాన ఉంది, దాన్ని ఇశ్రాయేలు అని అంటారు, లేదా ఎఫ్రాయిం రాజ్యం అని అంటారు. దక్షిణ దిక్కున ఉన్న రాజ్యాన్ని యూదా రాజ్యం అని అంటారండి. ఈ ఉత్తరాన ఉన్న రాజ్యం ఏదైతే ఉందో, ఈ ఇశ్రాయేలు రాజ్యం ఏదైతే ఉందో, ఇక్కడ పరిపాలించిన రాజులంతా కూడా దేవునికి శత్రువులండి, దేవునికి విరోధులు. అంటే బైబిల్లో ఉన్న వాక్యాల్ని అనుసరించకుండా తమ సొంత మతాన్ని స్థాపించి బైబిల్లో దేవుడు చెప్పిన వాక్యాలన్నిటికీ వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఏ రాజులైతే పరిపాలించారో వాళ్ళందరూ కూడా దేవుని శత్రువులు. చాలా మంది ప్రజలు కూడా దేవుని ఆజ్ఞలను పాటించే వాళ్ళు కాదు. అంటే అక్కడక్కడ ఆ రాజ్యంలో కొంతమంది దేవుని పాటించే వాళ్ళు ఉండేవాళ్ళు, దేవుని ప్రవక్తలు ఉండేవాళ్ళు, కానీ ఆ నార్థన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది దేవునికి వ్యతిరేకమైన రాజ్యం అని మనము అర్థం చేసుకోవాలండి. అంటే మోస్ట్లీ ఎక్కువ మంది రాజులైతే అందరూ కూడా దేవుని శత్రువులు, దేవునికి వ్యతిరేకులు. కానీ యూదా రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉండేవాళ్ళు, కొంతమంది చెడ్డ రాజులు ఉండేవాళ్ళు. మంచి రాజులు అందరూ కూడా దేవుణ్ణి ఫాలో అవుతూ ఉండేవాళ్ళు, చాలా వరకు బైబిల్లో ఉన్న ఆజ్ఞలను పాటిస్తూ ఉండేవాళ్ళు. మంచి రాజులు, దేవుణ్ణి ప్రేమించే రాజులు ఎప్పుడైతే సదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూదాన్ని పరిపాలిస్తున్నారో అప్పుడు దేవుడు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసేవాడు, వాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాడు. కానీ సదర్న్ కింగ్డమ్ ఆఫ్ జూడాని అప్పుడప్పుడు చెడ్డ రాజులు, దేవునికి వ్యతిరేకమైన రాజులు కూడా పరిపాలించేవాళ్ళు అండి. అయితే ఇప్పుడు మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం దగ్గర చదువుతున్నాం కదండి. ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఆసా అండి. ఈయన దేవుని ఆజ్ఞల్ని పాటించిన ఒక మంచి రాజండి. చాలా వరకు ఆయన దేవుని ఆజ్ఞల్ని పాటించాడు, అక్కడక్కడ ఆయన పాటించలేదు. అయితే ఈ సందర్భంలో కూడా యూదాకి రాజైన ఈ ఆసా అనే వ్యక్తి ఒక విషయంలో దేవుడి ఆజ్ఞని పాటించలేదండి. దేవుణ్ణి నమ్ముకోకుండా ఒక తప్పు చేశాడండి. అలా యూదా రాజైన ఆసా, అంటే మంచి రాజైన ఆసా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు ఒక దేవుని ప్రవక్త వచ్చి ఆ ఆసాతో మాట్లాడుతున్న సందర్భం అండి. చదువుతున్నానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. ఇది కూడా వివరిస్తానండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాజైన ఆసా ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలించేటప్పుడు దేవునికి వ్యతిరేకి అయిన, దేవుని శత్రువు అయిన ఇశ్రాయేలు రాజు ఈ యూదా రాజ్యం మీద దండయాత్రకు వచ్చాడండి. యూదా రాజ్యంలో ఉండే ప్రజలు చాలా వరకు, అంటే ఈ ఆసా కాలంలో దేవుణ్ణి అనుసరిస్తున్నారు, దేవుని ప్రజలు అని మనం చెప్పొచ్చు. అయితే ఇశ్రాయేలు రాజు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవునికి వ్యతిరేకులయ్యి దేవునికి శత్రువులుగా మారిపోయారు. ఈ ఇశ్రాయేలీయుల రాజు యూదా రాజైన ఆసాతో యుద్ధానికి వచ్చాడండి. అలా వచ్చినప్పుడు ఈ యూదా రాజైన ఆసా ఏం చేశాడంటే సిరియా దేశపు రాజుతో సంధి చేసుకున్నాడండి. ఈ సిరియా దేశపు రాజు కూడా దేవునికి శత్రువు అండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ సందర్భంలో సిరియా దేశపు రాజు కూడా దేవునికి శత్రువు, ఇశ్రాయేలు దేశపు రాజు కూడా దేవునికి శత్రువు. వీళ్ళు, అంటే ముఖ్యంగా ఇక్కడ ఇశ్రాయేలు రాజు యూదా రాజ్యం మీద యుద్ధానికి వచ్చాడండి.
అలా యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని శత్రువు అయిన సిరియా రాజు దగ్గరికి యూదా రాజైన ఆస వెళ్ళాడండి. అతని హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళాడు. అర్థమవుతుంది కదండి. ఒకవేళ యూదా రాజైన ఆస హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళకపోయి ఉంటే ఈ సిరియా రాజు కూడా ఇశ్రాయేలు రాజుతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో జతపరిచి, అంటే ఈ సిరియా రాజు కూడా ఇశ్రాయేలు రాజుతో కలిసి యూదా రాజైన ఆసా మీదకి యుద్ధానికి వచ్చేవాడే. కానీ ఈ ఇశ్రాయేలు రాజుని ఎదిరించడానికి యూదా రాజైన ఆస దేవుని శత్రువు అయిన సిరియా రాజు దగ్గర హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళాడండి. అలా వెళ్ళినప్పుడు దేవుని ప్రవక్త యూదా రాజైన ఆసా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సందర్భం అండి. మళ్ళీ 7వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కనుక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇశ్రాయేలు రాజు నీ మీదకి యుద్ధానికి వచ్చినా సరే నువ్వు సిరియా రాజు దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది. ఆ సిరియా రాజు దేవునికి శత్రువు అని చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కనుక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను. అంటే ఈ సిరియా రాజు కూడా ఇశ్రాయేలు రాజుతో కలిసి నీ మీదకి యుద్ధానికి వచ్చేవాడు. అప్పుడు దేవుడు నీ పక్షాన పోరాడి తన మహిమను చూపించుకునేవాడు. సిరియా రాజ్యం కూడా ఓడిపోయేది, ఇశ్రాయేలు రాజ్యం కూడా ఓడిపోయేది. నువ్వు అలా చేయకుండా, దేవుణ్ణి నువ్వు నమ్ముకోకుండా, దేవుడి యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ అర్థం చేసుకోకుండా, ఆయన మీద విశ్వాసం నిలపకుండా దేవునికి శత్రువైన సిరియా రాజు దగ్గరికి నువ్వు వెళ్ళావే, నువ్వు తప్పు చేశావని చెప్పి దేవుని ప్రవక్త చెప్తున్నాడండి. అంటే క్రైస్తవులు వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినా సరే, వాళ్ళకి హింస జరుగుతున్నా సరే, వారి మీదకి దాడులు జరుగుతున్నా సరే, దేవుణ్ణి నమ్ముకొని తమ విశ్వాసం అంతా దేవుని మీద ఉంచాలి. కానీ దేవునికి శత్రువు అయిన షఫీ లాంటి వ్యక్తితో, యేసుక్రీస్తు శిలువ ప్రాణత్యాగానికి వ్యతిరేకి అయిన, యేసుక్రీస్తుకు వ్యతిరేకైన, క్రీస్తు విరోధి అయిన షఫీ లాంటి వాడితో కలవకూడదండి. దేవుడు ఎవరినైతే అలో చేస్తున్నాడో వాళ్ళతో కలవండి కావాలంటే. కానీ దేవుడికి శత్రువైన, దేవుడికి విరోధి, యేసుక్రీస్తు ప్రభువుకు విరోధి, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని అబద్ధమాడుతున్న, వాక్యాన్ని వక్రీకరిస్తున్న వ్యక్తి షఫీ. అలాంటి వ్యక్తి దగ్గరికి క్రైస్తవులు ఎప్పుడూ కూడా సహాయానికి వెళ్ళకూడదు, లేదా వాళ్ళతో కలవకూడదు. మళ్ళీ చదువుతానండి, కంటిన్యూ చేస్తున్నాను. 7వ వచనము, ఆ కాలమును దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలా ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ము కనుక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయాను. అంటే సిరియా రాజుని, ఇశ్రాయేల్ రాజుని ఇద్దరిని కూడా ఓడించి దేవుడు తన మహిమను చూపించుకునేవాడు. 8వ వచనం చూడండి, కంటిన్యూ చేస్తున్నాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చినాయి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. యూదా రాజైన ఆసా, ఇంతకుముందు నీ మీదకి కూషీయులు దండెత్తారు కదా. చూడండి, ఇక్కడ బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చారు కదా ఒకప్పుడు నీ మీదకి. ఈ కూషీయులు లూబీయుల దగ్గర చాలా రథాలు ఉన్నాయి కదా, చాలా మంది గుర్రపు రౌతులు ఉన్నారు కదా, చాలా దండుతో నీ మీదకి యుద్ధానికి వచ్చారు కదా. రాజైన ఆసా, అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుడు ఎందు అప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. అప్పుడు దేవుడు ఈ బహు విస్తారమైన రథములున్న ఈ సైన్యాన్ని, చాలా మంది గుర్రపు రౌతులున్న ఈ సైన్యాన్ని ఓడించి మహిమని చూపించాడు కదా, ఆయన గొప్పతనాన్ని తెలియజేశాడు కదా. మరి ఇప్పుడెందుకు నువ్వు యెహోవాని నమ్ముకొనకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుని శత్రువైన సిరియా రాజుతో కలిశావు అని దేవుని ప్రవక్త అయిన హనాని చెప్తున్నాడండి. 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరు కదా, ఒకప్పుడు వచ్చారు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున, అప్పుడు నువ్వు దేవుడైన యెహోవాను నమ్ముకున్నావు కదా, అప్పుడు ఆయన అంటే దేవుడు వారిని నీ చేతికి అప్పగించెను. వాళ్ళ దగ్గర ఎన్ని విస్తారమైన బహు విస్తారమైన రథములు ఉన్నా సరే, గుర్రపు రౌతులు ఉన్నా సరే, గొప్ప దండై వచ్చినా కూడా దేవుడు రక్షించాడు నిన్ను. 9వ వచనం చాలా బాగుంటుందండి. చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే క్రైస్తవులు చేయాల్సింది చాలా సింపుల్ అండి. దేవుని పట్ల యథార్థ హృదయంతో ఉండాలి. దేవుని పట్ల యథార్థ హృదయంతో ఉంటే దేవుడు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి తన మహిమను చూపించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు.
చూడండి, ఇక్కడ తన ఎల్ల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. భూమి మీద ఎవరు నా పట్ల యథార్థ హృదయం గలవారు ఉన్నారని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉన్నారంటండి. మీరు నిజమైన క్రైస్తవులైతే, మీరు యథార్థవంతులైతే, మనం యథార్థవంతంగా ఉంటే, మనం ఒక్కరైనా సరే, మనం 10 మంది అయినా సరే, 100 మంది అయినా సరే, క్రైస్తవ్యాన్ని హింసించడానికి, దాడి చేయడానికి గొప్ప దండొచ్చినా సరే, చాలా మంది సైన్యం వచ్చినా సరే, దేశంలో ఉండే వాళ్ళందరూ కలిసి క్రైస్తవ్యాన్ని హింసించినా సరే, హింసించాలని అనుకున్నా సరే, మీరు ఒక్కరైనా సరే యథార్థ హృదయం గలవారైతే, మీరు కొద్ది మంది అయినా సరే, మీరు మైనారిటీ అయినా సరే, యథార్థ హృదయం గలవారైతే దేవుడు తన మహిమని, శక్తిని చూపించి మిమ్మల్ని రక్షించి తన గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడండి. ఇదండి బైబిల్ చెప్తుంది. అంతేగాని క్రైస్తవ్యం మీద హింసలు జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి దేవునికి వ్యతిరేకుల దగ్గరికి, దేవుని శత్రువుల దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభు శిలువ వ్యతిరేకుల దగ్గరికి, దేవునిచే శాపగ్రస్తమైన వాళ్ళ దగ్గరికి, దేవుని శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి కూర్చొని సెమినార్ చేస్తారా? వాళ్ళ సహాయం మీరు తీసుకుంటారా? అది చాలా 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 పెద్ద తప్పండి. మళ్ళీ చదువుతున్నానండి, 9వ వచనం చాలా బాగుంటుంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎవరైతే విజయప్రసాద్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ సెమినార్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మతి తప్పి ప్రవర్తించారు. అలాంటి వాళ్ళకి యుద్ధములే కలుగునని బైబిల్ చెప్తుందండి. అంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళకి జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయి, దేవుడి దగ్గర నుంచి ఎదురవుతాయి. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, జాగ్రత్త. విజయప్రసాద్ రెడ్డి ఎలాగో అబద్ధ బోధకుడేనండి, ఆయన ఎలాగో దొంగ బోధకుడే. మీలో ఎవరైనా, అంటే నిజమైన క్రైస్తవులు ఎవరైనా, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన మాటలు విని నమ్మి క్రైస్తవులు కూడా షఫీ లాంటి వ్యక్తులతో కలవచ్చు అప్పుడప్పుడు అని అనుకుంటే, మీరు కూడా ఒకవేళ అలా కలిస్తే మీరందరూ మతి తప్పిన వాళ్ళని బైబిల్ చెప్తుందండి. ఇక్కడ యూదా రాజైన ఆస మతి తప్పి దేవునికి శత్రువు అయిన సిరియా రాజుతో కలిశాడండి. మతి తప్పి, మళ్ళీ చెప్తున్నాను, మతి తప్పి దేవుని శత్రువైన సిరియా రాజుతో కలిశాడండి. మరొక చివరి వచనం చూసుకున్నామండి. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం అండి. ఇక్కడ యూదా దేశానికి రాజుగా యెహోషాపాతు ఉన్నాడండి. ఇంతకుముందు ఆసా ఉన్నాడు కదా, ఇప్పుడు యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు కూడా మంచి రాజేనండి. కానీ ఇక్కడ కూడా యెహోషాపాతు ఒక తప్పు చేశాడు. ఏంటంటే ఆయన ఈసారి ఇశ్రాయేలు దేశపు రాజుతో కలిశాడండి. ఆ ఇశ్రాయేల్ రాజు కూడా దేవునికి వ్యతిరేకి, దేవుని శత్రువు, అలాంటి వాటితో కలవకూడదు. అలా కలిసినప్పుడు ఇక్కడ దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసెను. దేవుని ప్రవక్త రాజైన యెహోషాపాతు దగ్గరికి వచ్చి ఈలాగు ప్రకటన చేస్తున్నారండి. యెహోషాపాతు ఏం చేశాడు? తప్పు చేశాడు. ఎవరితో కలిశాడు? ఇశ్రాయేలు రాజైన అహాబుతో కలిశాడండి. ఈ ఇశ్రాయేలు రాజు దేవుని శత్రువు, దేవునికి వ్యతిరేకి. అలా కలిసినప్పుడు దేవుని ప్రవక్త యెహోషాపాతుకి ఏమని ప్రకటన చేశాడంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. ఎవరైతే దేవుని శత్రువులతో కలుస్తున్నారో, దేవుని శత్రువులకి శుభం చెప్తున్నారో, ఎవరైతే అలాంటి వారిని ఇన్వైట్ చేసి వాళ్ళతో కలిసి చర్చలు జరుపుతున్నారో, ఆ చర్చల్లో ఆనందం పొందుతున్నారో, వాళ్ళందరి మీదకి దేవుని కోపం వస్తుందని బైబిల్ చెప్తుందండి. వాళ్ళందరూ కూడా ఈ దేవుని శత్రువులు ఏవైతే చేశారో దుష్టక్రియలు, అలాంటి వాటన్నిటిలో పాలివారు అవుతారని బైబిల్ చెప్తుంది. ఇది కదండి బైబిల్. బైబిల్లో ఉన్న వచనాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు ప్రవర్తించాల్సింది పోయి ఇలాంటి అబద్ధ బోధకులు చెప్పిన మాటల్ని నమ్ముతూ మోసపోతున్నారండి. ఈ విజయప్రసాద్ రెడ్డి చేస్తున్న ఈ పని వాక్యానుసారంగా బైబిల్ని బట్టి చేస్తున్న పని కాదండి. ఈ విజయప్రసాద్ రెడ్డి ఈ షఫీని పిలిచి చేస్తున్న ఈ సెమినార్, ఆ చర్చ ఏదైతే ఉందో అది ఈయన బట్టి మెదడులో పుట్టిన ఒక ఆలోచన. అది ఎందుకు వచ్చింది? అది ఎందుకంటే దురాశ. ఈ విజయప్రసాద్ రెడ్డికి దురాశ అండి. పాపులర్ అవ్వాలని దురాశ, తన మినిస్ట్రీ అందరికీ తెలియాలని దురాశ, తాను చేసే మినిస్ట్రీ విస్తరించాలని దురాశ. అంటే ఈయన అబద్ధ బోధకుడు చేసే మినిస్ట్రీ మనం అసలు సపోర్ట్ చేయకూడదండి. కానీ ఇతని పర్స్పెక్టివ్ చెప్తున్నాను. అతనికి దేవుని మీద ప్రేమో, బైబిల్ మీద ప్రేమో, యేసుక్రీస్తు మీద ప్రేమో లేదండి. బైబిల్లో ఉన్న వాక్యం మీద ప్రేమ ఉంటే, దేవుని మీద ప్రేమ ఉంటే, యేసుక్రీస్తు మీద ప్రేమ ఉంటే, బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఎలాగైతే ప్రవర్తించాడో
బైబిల్లో అపోస్తలుడైన పౌలు షఫీ లాంటి వ్యక్తి ఎదురైనప్పుడు ఎలాగైతే ప్రవర్తించాడో అలా ప్రవర్తించేవాడండి. బైబిల్లో ఉన్న ఈ వచనాలన్నీ అర్థం చేసుకొని బైబిల్ ప్రకారంగా షఫీని ఎక్స్పోజ్ చేసేవాడండి. కానీ ఈయనకి బైబిల్ మీద ప్రేమ కాదు, దేవుని వాక్యం మీద ప్రేమ లేదు, యేసుక్రీస్తు మీద ప్రేమ లేదు. ఇతను చేస్తున్నంత నటన, ఇతను తన్ను తానే ప్రేమించుకుంటూ తాను చేస్తున్న పని బాగా విస్తరించాలని, దాని ద్వారా మంచిగా పాపులర్ అవ్వాలని దురాశ కలిగిన వ్యక్తే ఈ విజయప్రసాద్ రెడ్డి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ఎవరూ కూడా ఇతని వల్ల మోసపోకూడదని కోరుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎన్నో విలువైన మాటల్ని మేము బైబిల్ నుండి అర్థం చేసుకున్నాం తండ్రి. ఎంత పెద్ద శత్రువు మమ్మల్ని అటాక్ చేసినా కూడా మేము మీ మీద నమ్మకం కోల్పోకుండా మీ మీద విశ్వాసం ఉంచి మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ మీరు చెప్పిన విధంగా మేము ప్రవర్తించే విధంగా సహాయం చేయండి తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ శత్రువుల్ని, దేవుని శత్రువుల్ని, మీ శత్రువుల్ని, యేసుక్రీస్తు శత్రువుల్ని కలవకుండా, వాళ్ళతో స్నేహం చేయకుండా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకునేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మీరు దేవుని శత్రువుల పట్ల, క్రీస్తు వ్యతిరేకుల పట్ల, క్రీస్తు విరోధుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో మేము కూడా అలాంటి వైఖరి కలిగేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి. మా మనసుని ఆ విధంగా మార్చండి తండ్రి. ఇలాంటి అబద్ధ బోధకులు, దొంగ బోధకులు ఎంతమంది ప్రేరేపించి మమ్మల్ని దేవుని శత్రువుల దగ్గరికి తీసుకెళ్లాలని చూసినా కూడా అలాంటి వారి మాటలు విని మేము మోసపోకుండా మాకు సహాయం చేయండి తండ్రి. బైబిల్లో ఉన్న వాక్యాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మేము అడుగు వేసేటట్టు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.